వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు 11 రకాల ఇటు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ. 2,016 నుంచి దాదాపు 2,200 నుంచి ఇటు 6,000 వరకు పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఇక ఎవరైతే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఇంకా అదనంగా 2 పథకాలను రిలీజ్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందని మనకి ఇక్కడ సమాచారం అనేది రావడం అయితే జరిగింది. సో తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు తాజా సమాచారం అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎన్నో రోజులు అంటే 2.5 సంవత్సరాల నుంచి మనకి కొత్త పెన్షన్ల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దాదాపు ఇంతమంది పెన్షన్ల పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇక ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పెన్షన్ డబ్బులు ఇస్తామని ఇంకా ఇవ్వలేదని అయితే నిలదీయడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో అయితే ఒకటి ఒకటి తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అయితే అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను. ఎవరైనా అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లోనైతే ఉంచుకోవాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఇటు 4,016 రూపాయలు, ఇటు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అక్టోబర్ నెల చివరి వారంలో మనకైతే దసరా కానుకగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక ఇప్పటి వరకు లేట్ అయిందని కొన్ని ఏదైతే నిధుల సర్దుబాటు ద్వారా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేకపోయినామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క సభలో తెలపడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనకి ప్రాథమికంగా వచ్చినటువంటి మీడియా వార్తల ప్రకారం ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి ఈ దసరా నెల చివరి ఆఖరిలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి అయినా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి అయినా ఈ కొత్త పెన్షన్లు 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారంట. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో చివరి ఆఖరిలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్లు అనేది మళ్ళీ పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయనున్నారు. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఇక ఈ పాత పెన్షన్ డబ్బులు కూడా ఈ నెలల చివరి ఆఖరిలో జమ కావాలంటే ఇక పంపిణీ అయిపోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. సో ఇటువంటి అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని అయితే ఉండాలని ఇక ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.